రాష్ట్రంలో ముఖ్యంగా చట్టబద్ధ పాలన లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణని మనం చెప్పాలి. కోడి పందాలు పెట్టకూడదు, ప్రభుత్వం సైడ్ చెప్తా ఉంది, పిలుపునిస్తా ఉన్నాయి, కోర్టులు చెప్తా ఉన్నాయి. యథేచ్ఛగా అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఉంటే ఆ పార్టీ, ఈ పార్టీ ఉంటే ఈ పార్టీ కోడి పందాలు నిర్వహించడం, అది కూడా ఓపెన్ గా. అవన్నీ చూస్తూ గమ్ముగుండిపోతున్న పోలీసు వ్యవస్థ. ఆ కోడి పందాల కోసం తీసుకొచ్చిన పని వాళ్ళని ఎవరైతున్నారో వాళ్ళని దొంగతనం చేశారని బట్టలోడు తీసుకొట్టడం, కొట్టిన దాని మీద మళ్ళీ పోలీసులు సరిగా స్పందించకపోవడం అంటే రాష్ట్రంలో రాచరిక ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది. చూస్తాని ప్రజాస్వామ్యంలో ఉంటుంది, కానీ వ్యవస్థలన్నీ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్యే సామంతరాజు మాదిరిగా, లేదా ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర నాయకులు చక్రవర్తుల మాదిరిగా వాళ్ళకు పనిచేసే జాగీర్గా ఈ వ్యవస్థలన్నీ ఉన్న విధానం కనపడతా ఉంది. దురదృష్టం. భారత రాజ్యాంగం అమలు అవ్వాలి. ఇక్కడ నిజంగా వాళ్ళు తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద కేసు పెట్టే హక్కు వాళ్ళకు ఉంటుంది, ఎవరికైతే నిర్వాహకులకి. అలాగే చట్టబద్ధంగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎవరిచ్చారు మీకు వాళ్ళని కట్టేసి కొట్టే? ఏమన్నా మీరు ఏమన్నా రాజుల దగ్గర పనిచేసే రజాకర్లా అని అడుగుతా ఉన్నాను నేను. మీరు రాజుల దగ్గర పనిచేసే రజాకర్లా లేదా పార్టీ కార్యకర్తలా అని అడుగుతా ఉన్నాను. ఇది తప్పుడు సంస్కృతి. పోలీసులు దీని మీద ముఖ్యంగా కేసు పెట్టాలి. వీళ్ళందరి మీద కూడా, ముఖ్యంగా నిర్వహించిన వాళ్ళందరి మీద పెట్టాలి, దాన్ని అనుకున్న వాళ్ళ మీద కూడా పెట్టాలి. నేను అనుకున్న ఎమ్మెల్యే ఉన్నాడా, ఎవరున్నారా, వాళ్ళందరి మీద పెట్టాలి, లేదా దాంట్లో పాల్గొన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. అవి చేయాలి. కానీ పేదోడి దగ్గరికి వచ్చేకి పేదోడిని అరెస్ట్ చేయటం, ఇదన్నీ కూడా ఏంటంటే రాచరికంలో ఎలా అయితే నడుస్తూ ఉందో, రాచరిక ప్రజాస్వామ్యంలో చట్టం ఒకరికొకలా పనిచేస్తూ ఉంది, ఇంకోలా పనిచేస్తూ ఉంది. పేదోడు చిన్నగా అమ్మన్నా కూడా నీ అమ్మన్న పరిస్థితి తీసుకొస్తున్న పరిస్థితి, పెద్దోడు బూతులు తిట్టినా ఏమీ లేని పరిస్థితి. ఇది కాదు మిమ్మల్ని గెలిపించింది. మీరంతా కూడా ప్రజలు ఎన్నుకుంటే గెలిచిన సేవకులు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ప్రజలు సేవ చేయటానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నారు అధికారులు, రెవెన్యూ కానీ అందరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అది వదిలేసి రాజకీయ పార్టీలకు ఊడికం చేయటం అంటే వాళ్ళ దగ్గరే జీతాలు తీసుకోండి. శుభ్రంగా మా అందరికి కూడా పన్నుల భారం తగ్గుతుంది, మేము కట్టే పన్నులు సక్రమంగా వెళ్తాయని చెప్పదలుచుకుంటాను. ఇప్పటికైనా ఇది మారాలి. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్స్ పనిచేయాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇండిపెండెంట్గా పనిచేయాలి. సో వీటి మీద చూసినట్టు ఉన్నాయి అధికారులు. ఈ పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా ఆడున్న అధికారులు ఇంత పెద్ద స్థాయిలో నిర్వహణ జరుగుతూ ఉన్నా ఆ పోలీస్ సిస్టమ్ పనిచేయట్లేదంటే ముందు ఆయన సస్పెండ్ చేయాలి. సో ఇంకోటి సివిల్ మ్యాటర్లో లేదా కేసు పెట్టారు వాళ్ళు, ఏమన్నా కేసు పెడితే చెల్లే విధానం ఉండాలని, కేసు పెట్టకుండా కొట్టిన దాని మీద సరిగా ఇప్పటివరకు స్పందించిన విధానం అంటే డెఫినెట్గా అన్నీ కూడా మీరు వెళ్తున్న విధానం తప్పుడు విధానం అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా చెప్పదలుచుకుంటుంది. ఇది మేము కోరుతా ఉంది. సామాన్యులు అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటుంది, లేదా ఇలా కార్పొరేట్లు లేదా కోడి పందాలు ఆడేవాళ్ళు లేదా గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు లాస్ట్ టైం చూసాం, ఈ టైం చూసాం. ఇలాంటి వాళ్ళు అసెంబ్లీకి వెళ్తే అలాంటి కల్చర్ వస్తుంది. ప్రజలను బానిసలుగా చూస్తున్న ఈ వ్యవస్థని మనం ప్రశ్నించాలి. అవసరమైతే చీపురు తిరగబెట్టి మనందరం కూడా ప్రశ్నించి కొట్టే పరిస్థితి వస్తేనే సమాజంలో మార్పు వస్తుంది. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎదోళ్ళు కాబట్టి కొట్టేయచ్చు, ఏదైనా చేయొచ్చు. తెనాల్లో అదే చూసాం, ఇక్కడ అదే చూసాం. మరి ఇదే చర్య ఉన్నోళ్ళకి లేదా డబ్బున్న వర్గాలకు చేసే పరిస్థితి లేదంటే భారత రాజ్యాంగం ఒకరికొకలా ఇంకోలా పనిచేస్తూ ఉంది. అది కాదు మనం కోరుకున్న ప్రజాస్వామ్యం. అందరికీ సమానంగా పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్లు భావిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీగా చెప్పదలుచుకున్నాం. ధన్యవాదాలు. రాష్ట్ర రాజధాని ప్రాంతానికి కోతవేడు దూరంలో, అది కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగ నాడు, కొత్త సంవత్సరం పండుగ నాడు ఒక అనాగరిక చర్య, ఒక దుర్మార్గమైన చర్య జరిగింది. దీన్ని సభ్య సమాజం అంతా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ఏదైతే కూలీకి పనికి తీసుకువెళ్ళిన వాళ్ళని కూలీ ఇచ్చి పని చేయించుకొని పంపించాల్సింది పోయి వాళ్ళ మీద దొంగతనం నేరం మోపడం కాకుండా చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని ఇష్టానురీతిగా తాళ్లతో బంధించి బట్టలోడ తీసి కొట్టి చలిలో రాత్రి నుంచి ఉదయం వరకు ఉంచడం అనేది, ఇది అసలు మనం రాజ్యాంగం నడుస్తుందా, లేకపోతే రౌడీల చేతిలో రాజ్యాంగం ఉందా? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఇప్పటి వరకు ఏదో తాత్కాలిక ఉపశమనంగా ఏదో కేసు కట్టి స్టేషన్ బయలు ఇచ్చి వాళ్ళని బయటికి పంపించింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే సంబంధిత ఎస్పీ
వీళ్ళందరూ పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ చేసి ఈ ఘటనని సీరియస్గా తీసుకొని దోషులందరినీ అరెస్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చూపించాలి. దానిలో భాగంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ గ్రామాల్లో ఇట్లాంటి ఘటనలు జరిగి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకున్న పాటు బాధితులకి సత్వర న్యాయం చేయగలిగాక చూడాలి. లేని పక్షంలో దళిత బహుజన గిరిజన ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మందా వెంకటేశ్వరరావు మాదిగా ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి. దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దగ్గరగా వస్తున్నా ఇంకా దళిత గిరిజనుల పట్ల దాడులు, హత్యలు, అత్యాచారాలు చేయటం, అలాగే అక్రమ కేసులు బనాయించి థర్డ్ డిగ్రీ పేరుతో విచక్షణ రహితంగా కొట్టడం, లాకప్ డెత్లు చేయటం అటు అగ్రకులాలకి ఇటు పోలీసులకి సర్వసాధారణం అయిపోయింది. దేశం ఎంతో అభివృద్ధి పొందాలో ముందుకెళ్తున్నా కానీ అగ్రకులాల మైండ్ సెట్, ఈ పోలీసుల మైండ్ సెట్ దళిత గిరిజనుల పట్ల ఇంకా మొదట్లోనే ఉందని చెప్పేసి, ఆదిలోనే ఉందని చెప్పేసి సందర్భంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లు బట్టి తెలియజేస్తా ఉన్నాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం గత 30 సంవత్సరాలుగా మాన్యశ్రీ మందా కృష్ణమాదిగ గారు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమం చేస్తానే ఉన్నారు. ఇప్పుడు కలిసి వచ్చే సంఘాలతో కూడా కలుపుకొని మరి దళిత గిరిజనులపై జరుగుతున్నటువంటి వివక్షతను దారుణాలని అరికట్టడానికి ఏ సంఘం ముందుకొచ్చినా, ఏ పార్టీ ముందుకొచ్చినా కలిసి పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరి ఉప్పులూరులో జరిగినటువంటి సంఘటన చాలా అమానుషమైంది. వాళ్ళ చేత కూలి చేయించుకొని కూలి డబ్బులు ఇవ్వకోకుండా తిరిగి వాళ్ళపైనే దొంగతనం అంటగట్టి మరి వాళ్ళని చిత్రహింసలు పెడతాం అనేది చాలా దారుణం. రాత్రంతా కూడాను బట్టలు ఇప్పేసి సల్లో కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెడతాం. అంతేకాకుండా ఒక్కొక్కరిని కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి ఈ విధంగా దొంగతనం ఒప్పుకోకపోతే రైలు కింద పెట్టి చంపేస్తామని చూపించటం, అట్లానే లారీ టైర్ కింద పెట్టి చంపేస్తామని ప్రాక్టికల్లా చూపించటం, ఈ విధంగా చేయటం చాలా దారుణమైనటువంటి సంఘటన. వాళ్ళ మీద ఎస్ఎస్టీ అట్రాసిటీ పెట్టాలి. అట్లానే 307 కూడా పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఐద్వార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. గత 10 రోజుల కిందట అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు ఇక్కడ ఈ కోస్తా ప్రాంతంలో మామూలుగా ఆనవాయితీగా జరుగుతూ ఉంటాయి. ఈసారి ప్రత్యేకంగా జరగడం అనేది చాలా దుర్మార్గకరమైన విషయము. ఈ దుర్మార్గాన్ని అరికట్టడానికి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేశాము. అందరూ కూడా ముక్తఖండంతో దీన్ని ఎవరైతే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ 11 మందిని కట్టేసి కొట్టడం అనేది అంటే వాళ్ళను రోజు కూలీ పిలుచుకుంటున్నారు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు బాధితులు రోజు 2500 రూపాయలు కూలీ ఇస్తాము, 3 రోజుల పాటు పనులకు రండి అని. అంటే పనులకు రమ్మనంటే అక్కడ పని చేస్తూ ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలుస్తారు. వాళ్ళందరూ పిలుచుకొని రండి అని వీళ్ళకి బాధ్యత చెప్పినారు. ఈ 11 మందికి ఈరోజు భోగి పండుగ రోజు పని చేశారు. కూలీ ఇవ్వమని అడిగారు. సాయంత్రం లేదు రేపు ఇస్తాము అని చెప్పారు. 15వ తేదీన కూలీ అడిగారు. కూలీ అడుగుతారా అని చెప్పేసి దొంగతనం అనే నెపంతోటికే ఒక్కొక్కరిని కారులో ఎక్కించుకొని పోయి మీరు గీనక డబ్బులు దొంగలించినారు, మీరు ఒప్పుకోకుంటే మిమ్మల్ని రైల్వే ట్రాక్ మీద పెడతాము, లేదంటే లారీ టైర్ కింద పెడతామని వాళ్ళకు స్వయం భయభ్రాంతులు గురి చేసి ఒక్కొక్కరిని ఒక వెహికల్లో తీసుకొని పోయి అందరినీ మూకుమ్మడిగా ఒక చోటికి చేర్చి అందరినీ కట్టేసి కొట్టడం అనేది ఇది చాలా దుర్మార్గకరమైన విషయము. అలాగే ప్రభుత్వము సంక్రాంతి పండుగ ముందు ఏం చెప్పినారో హైకోర్టు కానీ లేదంటే పోలీస్ సిబ్బంది ఏం చెప్పారు, సంక్రాంతి పండుగ సందర్భంగా ఏదైతే ఈ కోడి పందాలు జూదం అని వీటన్నిటిని అరికడతామో అని చెప్పినారు. ఎవరైతే జూదం ఆడతారో వీళ్ళ పైన కేసులు నమోదు చేస్తామని. అందుకే ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఎంతమంది పైన కేసులు నమోదు చేశారు ఇప్పటికి మాకు చెప్పాలా, ప్రజలకు చెప్పాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ చెప్పాలా. ఈరోజు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్తున్నారు. సనాతన ధర్మం అని ఎక్కడ పోయింది అనేది మేము అడుగుతున్నాం. బ్రేక్ డ్యాన్సులు వేస్తూ అక్కడ ఆ బరుల దగ్గర మా మందు షాపులు ఉంటే మందు అందించడము, స్వయాన మంత్రులు ఎమ్మెల్యేలు ఉండడము, బ్రేక్ డ్యాన్సులు వేస్తూ ఉంటే మహిళలు ఉంటే ఇంకా చాలు మీరు జాకెట్లు ఇప్పేయండి అనేది మాట్లాడటము. అంటే స్వయాన అక్కడ పోలీసులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు,
చాలా మంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, తెలంగాణ నుంచి వచ్చిన ప్రజలందరూ చాలా మంది ఉన్నారు. ఇంత దుర్మార్గంగా మాట్లాడుతుంటే హోంశాఖ మంత్రి ఏమైనా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నదా? మహిళల పైన ఇంత అసభ్యకరంగా మాట్లాడము, అలాగే దళితులు కానీ బీసీలు కానీ అట్టడుగు వర్గాల పైన ఇలాంటి ఘోరంగా కట్టేయడం అనేది ఇది ఎక్కడే అటు పాలన అని మేము అడుగుతున్నాం. అందుకని ఇప్పటికైనా కానీ వాళ్ళు ఇప్పుడు పనులకు పోవాలంటే దొంగతనం ఒకటి ముద్ర వేశారు. వాళ్ళ పిల్లము వాళ్ళ పిల్లలు ఎలా బతుకుతారు? ఎవరన్నా పనులకు పిలుచుకోవాలంటే వీడు దొంగతనం చేసిన వాడని ఒక ముద్ర వేస్తున్నారు. ఇంకా పనికి ఎలా పోతారు? ఇలా అవమానంగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు, కుంగిపోతున్నారు. లేదంటే కనుక రేపు భవిష్యత్తులో వాళ్ళని ఎక్కడ పనులు పిలుచుకోకుంటే వాళ్ళకి ఆత్మహత్య శరణ్యం. అందుకు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఎవరైతే వాళ్ళపైన దాడులు చేశారో వాళ్ళను కట్టేసి కొట్టారో వాళ్ళని కటకటాలకు నెట్టాలో వాళ్ళపైన SC/ST యాక్ట్ చట్టం కింద వాళ్ళని అరెస్ట్ చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పటికి 7 మందిని అరెస్ట్ చేసినారంట. అసలు ఈ బరువులను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఏది ఇవి మామూలు కల్చరల్ యాక్టివిటీస్ అంటే కనుక ఒక రకమైన కానీ భారతీయ సంస్కృతిని ఒక పక్క సనాతన ధర్మం చెప్తున్నారు. భారతీయ సంస్కృతి ఒకే, భారతీయ సాంప్రదాయంగా సంస్కృతి పరంగా మీరేమైనా ఇలాంటి చేస్తున్నారా? విచ్చలవిడిగా ఈరోజు ఇంత దుర్మార్గంగా తయారు చేస్తున్నారు. పండగలను కూడా సాంప్రదాయ పద్ధతి కాకుండా ఈరోజు రోడ్ల మీదకి వెక్కి మందులు లేకుంటే పేకాటలు తాగడము, మహిళల పైన అసభ్యకరంగా మాట్లాడము, ఇవన్నీ చూస్తుంటే కనుక రాబోయే కాలంలో చాలా ప్రజలు భయాందోళన గురవుతారు, ముఖ్యంగా మహిళలు కూడా భయాందోళన గురవుతారు. ఇప్పటికైనా ఎవరైతే బాధితులున్నారో బాధితుల పక్షాన అందరం కూడా కలిసికట్టుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వీళ్ళకు న్యాయం చేయకపోతే కనుక రాబోయే కాలంలో అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సంక్రాంతి పండుగని ఒక ఉత్సాహపూరిత వాతావరణంలో వ్యవసాయ సంస్కృతిలో భాగంగా జరుపుకునేటువంటి పండుగని వ్యాపారమయం చేసేసారు ఈ ప్రభుత్వం. ఎక్కడో లంక గ్రామాల్లో జరిపేటువంటి కోడి పందాలని ఈ రోజున అనేక మండల కేంద్రాల్లో నిర్వహించారు. చాలా మండల కేంద్రాల్లో నిర్వహించారు. ఈ రోజున బర్రెలు కట్టి ఒక రకం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఇది సింగపూర్ చేస్తాను లేకపోతే బ్యాంకాక్ చేస్తాను అంటే మనకు అర్థం కాల. సింగపూర్ బ్యాంకాక్లో ఉండే కల్చర్ని దిగుమతి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక కల్చర్, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కల్చర్ని రిప్లేస్ చేస్తూ ఇది ఒక వ్యాపారంగా మార్చారు. ఆయన స్వర్ణాంధ్ర అంటే మాకు అర్థం కాలేదు, ఇది ఒక జోదాంధ్రలాగా ఒక జోదాలకి కేంద్రంగా మార్చేశారు. నిన్న జరిగిన సంఘటనలన్నీ కేవలం ఈ ఊరు సంఘటనే కాదు, అనేక గ్రామాల్లో ఈ రకమైన దాడులు జరిగినాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే నేరపూరితమైనటువంటి సమాజంగా మార్చి వ్యాపారానికి అనుకూలంగా మార్చుకునేటువంటి ఒక వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం చేయటం చాలా దుర్మార్గం. ప్రధానంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ కోడి పందాలు ఆడించుకోవడం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. తర్వాత హైకోర్టు తీర్పులు ఉన్నాయి. వీటన్నిటిని ఉల్లంఘించి ప్రభుత్వం యథేచ్ఛగా పర్మిషన్లు ఇచ్చి ఈ రకంగా చేయడం అనేది చాలా తప్పిది. ప్రభుత్వానికి బుద్ధి వచ్చే పద్ధతుల్లో ఒక ప్రజా ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఈ సౌహృద్భావ వాతావరణాన్ని, శాంతియుత సహజీవనాన్ని, ఈ సామాజిక అంశాలని కలుషితం చేసే ఒక మార్కెట్ కల్చర్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు. పండగల పేరుతో ఈ రకమైన కల్చర్ వచ్చేసి రాష్ట్రంలో ఇంతకుముందు అర్బన్ ఏరియాలు ఉండేదాన్ని ఇప్పుడు రూరల్ కూడా ఎక్స్పాండ్ చేశారు. కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా మార్కెట్ ఓరియంటెడ్ జరుగుతుంది. అందులో క్రైమ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇది ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం కూడా చేసింది. ప్రభుత్వాలనే పెద్ద తేడా లేదు. గత ప్రభుత్వం అడుగుజాడల్లోని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. ఎక్కడా దీనికేమీ కొరవట్లేదు. ఇది కల్చరల్గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వ్యవసాయ సంస్కృతిని, ఒక గ్రామీణ ప్రాంతాలు ఉండేటువంటి ఆ సంస్కృతిని బలహీనపరిచే పద్ధతుల్లో చేశారు. విపరీతంగా మనీ ఫ్లో అయింది. పేద ప్రజలు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు చాలామంది డబ్బులు పోగొట్టున్నారు, చెప్తూ ఉన్నారు. కోడి పందాలు సరదాగా వెళ్ళేవాళ్ళు దాన్ని ఒక వ్యాపారం చేసి ఉత్సాహపరిచి అక్కడ పేకాట క్లబ్బులు, తర్వాత మందుశాలలు, తర్వాత అన్ని రకాల ఒక రకం చెప్పాలంటే పబ్ కల్చర్ని, ఒక రకమైనటువంటి అర్ధనగ్న నృత్యాలని ఇవన్నీ పెట్టి ఒక కొత్త వాతావరణంలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత వారం రోజులుగా భయభ్రాంతులు చేశారు. ఈ క్రమంలోనే అనేక గ్రామాల్లో బలహీన వర్గాల ప్రజల్ని వాడుకుని పనులు చేయించుకుని వాళ్ళ డబ్బులు ఈ ప్రెస్టేషన్లో డబ్బులు పోయిన గొడవల్లో, వాళ్ళు తాగిన తింబిరిలో గొడవలు చేస్తూ వాళ్ళందరి మీద దాడులు చేయడం జరిగింది. ఈ దాడులని కూడా ఒక ఉన్మాదపూరిత జరిగినాయి. ఈ అన్నిటి అంశాల మీద విస్తృతంగా చర్చించి
కార్యాచరణ రూపొందించేటువంటి దిశగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ కేవీపీఎస్ చేసిన కృషిని కొనసాగింపుగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, న్యాయవాదులు, సామాజిక ఉద్యమకారులు అందరితో కలిపి విస్తృతంగా దీని మీద చర్చ చేసి ఒక కార్యాచరణ ప్రకటించబోతాం. సంక్రాంతి పండగ ఈరోజు అనేక ప్రాంతాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో, ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి ఆంధ్ర ప్రజలు మొత్తం సొంత గ్రామాలకు వచ్చి చాలా ఆహ్లాదకరంగా జరుపుకునేటువంటి పండగ, కులమతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండగ సంక్రాంతి. ఈరోజు అటువంటి సంక్రాంతి పండగని ఈరోజు పెద్ద మార్కెట్ సరుకుగా ఈరోజు ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఈరోజు సంక్రాంతి అంటే ఏం గుర్తొస్తుందంటే జోదం, కోళ్ల పందాలు, ఇవే గుర్తొస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉన్నది. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అత్యంత దారుణంగా కోడి పందాల జోదంతో పాటు అశ్లీలత కూడా ఈరోజు సంక్రాంతిలో కనిపించింది. దాన్ని ఎమ్మెల్యేలే, మినిస్టర్లే ప్రోత్సహించడం అనేటువంటిది చాలా నిస్సిగ్గుకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగానే ఉప్పులూరు బరిలో ఆ కూలికని పిలిచి అక్కడ ఉన్నటువంటి కూలీలని డబ్బులు దొంగతనం చేసేటటువంటి పేరుతో వాళ్ళ మీద దాడి చేయడం, అనాగరికంగా వాళ్ళని కొట్టి వాళ్ళ బట్టలొప్పదీసి కూర్చోబెట్టడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఈ దేశంలో రాజ్యాంగం అమలవుతుందా, లేదంటే అనాగరికం, అరాచకాలు అమలవుతున్నాయి అనేటువంటిది ఈరోజు మనకు పెద్ద ప్రశ్నగా మారుతున్నది. ఇప్పటివరకు అట్లా చేసిన వాళ్ళ మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఈరోజు అనేక ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు, పీడీ యాక్ట్లు ఇవన్నీ పెడతా ఉన్నారు. కానీ ఈరోజు అరాచకాలకి, అనాగరిక చర్యలకి, బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్న వాళ్ళ మీద కనీసం ఎటువంటి చర్యలకు కూడా ప్రభుత్వం పూనుకోవడం లేదు. కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు టీడీపీ అయినా, జనసేన అయినా, ఇంకో పార్టీ అయినా, ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి కూలీలకి, బలహీన వర్గాల ప్రజలకి న్యాయం చేకూరే విధంగా వాళ్ళ మీద ఇప్పటికే దొంగ అనేటువంటి ముద్ర ఆ గ్రామాల్లో పడింది. దాన్ని పోగొట్టాలంటే వీళ్ళని శిక్షిస్తేనే అటువంటి ముద్ర పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాల సంస్కృతి పేరిట ఏదైతే జరుగుతూ ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కోడిపుంజుల పందాలు కానీ, జోదం కానీ, ఇతరత్ర అశ్లీల నృత్యాలు కానీ జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఏదైతే ఉప్పులూరు గ్రామంలో ఏదైతే దళితులు, గిరిజనులు, బహుజనులకు సంబంధించినటువంటి ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన కూలీలు ఎవరైతే ఉన్నారో ఆ కూలి పనికి వెళ్ళిన క్రమంలో, ఆ క్రమంలో ఉన్నటువంటి ఆ కూలి ఎగవేతను అడ్డంగా పెట్టుకొని వారిపైన దాడి చేయటం కానీ, వారిని కాళ్ళు చేతులు కట్టేసి హింసించడం కానీ అత్యంత దారుణమైన పరిస్థితిగా మేము పరిగణిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నామా లేదా అనేటువంటి భయాందోళన కలుగుతూ ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్ట్గా కోడి పందాలకు, బరులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, లైసెన్స్లు ఇచ్చి వారితోటి దగ్గరుండి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే నారా చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఒక్కరూ కూడా గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో ఇటువంటి సాంప్రదాయాన్ని మీరు చూపించండి, ఈ సాంప్రదాయం దేశానికి తలమానికంగా ఉండాలనేటువంటి సిగ్నల్స్ ఇచ్చి వాళ్ళని పంపించడం. ఒక రకంగా చెప్పాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా గ్రామాలకు వెళ్ళి సంక్రాంతి పండుగలో ఇటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆ అలవాటుని, ఆనవాయితీని మేమే కనిపెట్టామనేటువంటి కొత్త మార్గాలు చెప్తూ ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే కొండల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వారు కూడా ఏమాత్రం కూడా ఈ జరిగినటువంటి విషయాల మీద స్పందించిపోవడం చాలా దారుణం. ఏదైతే క్యాబినెట్లో ఉన్నటువంటి సాక్షాత్తు మంత్రులే స్టేజ్ పైన అశ్లీల నృత్యాలు వేస్తుంటే ఆ నృత్యాలు వేసే సమయంలో వీరు కూడా వారితో కలిసి స్టెప్పులు వేయటం, మరో పక్క చూస్తే కనుక, ఇంకో పక్క చూస్తే కనుక అశ్లీల నృత్యాలతోటి మరి మీ బట్టలు విప్పండి అని బహిరంగంగా మాట్లాడి దీన్ని ఏ రకంగా సంకేతం ఇస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పేసి, ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు దళిత, గిరిజన, బహుజన సంఘాల వారి ఆధ్వర్యంలో మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉప్పులూరు గ్రామంలో జరిగినటువంటి దళితుల పైన, బీసీల పైన, మైనార్టీల పైన, కూలి పని చేసుకునేటువంటి వారిపైన దొంగ అనేటువంటి ముద్ర వేసి వారిని దొంగలుగా చిత్రీకరించి చేసినటువంటి ఆ ప్రకృతి ఏదైతే ఉందో ఈరోజు మనం సమాజంలో ఉన్నామా లేకపోతే ఏదైతే అడవుల్లో బ్రతుకుతాం అన్నటువంటి విధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై స్పందించి ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించి వారి ఖచ్చితంగా వీరికి న్యాయం చేసే వరకు కూడా కార్యాచరణ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో అటవిక పాలన కొనసాగుతూ ఉంది. అటవికంగా దాడులు చేస్తూ ఉన్నారు. సంక్రాంతి పండుగ రోజు కోడి పందాలు రాష్ట్ర మొత్తం మీద స్వైర వ్యవహారం చేసి జోదం. ఈ క్రమంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారినటువంటి పరిస్థితి ఉంది.
కానీ పాలకపక్షమే దీన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశం కృష్ణా జిల్లాలో ఉప్పులూరులో కోడి పందాలు జరిగిన సందర్భంగా తోటవల్లూరు నుంచి కూలీలని తీసుకెళ్ళినటువంటి నిర్వాహకులు కూలి డబ్బులు ఇవ్వకుండా ఎగవేత కుట్ర పన్ని వాళ్ళ మీదే దొంగతనం నెపం పెట్టి వాళ్ళని చిత్రహింసకు గురి చేసినటువంటి పరిస్థితి. తాళ్లతో కట్టివేశారు, బట్టలు ఓడదీశారు, రైలు పట్టాలపై పొనుకా పెట్టారు, లారీలతో తొక్కించి చంపుతామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేయకపోగా విషయాన్ని పక్కదారి పట్టిస్తూ కేసు నమోదు చేశారు. వాళ్ళకి రక్షణ లేదు, ముద్దాయిని అరెస్ట్ చేయలేదు. కేసులు పెట్టినటువంటి క్రమం చూస్తే బెయిలబుల్ సెక్షన్లు తప్ప నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాలి, ఒక ఇంట్రెస్ట్ కేసు తప్ప. ఈ క్రమంలో 17వ తారీఖున కుల వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ సిపిఎం పార్టీ ఆ గ్రామాలను సందర్శించి సూచింది. అక్కడ నుండి బాధితులతో మాట్లాడింది. ఎంత మాట్లాడే క్రమంలో మనం పరిశీలిస్తే వాళ్ళు భయపడతా ఉన్నారు, ఒక రకంగా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఎంత దుర్మార్గం కొడితే పోలీసుల దగ్గరికి వెళితే కేసు నమోదు చేసిన పోలీసులు వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా, హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. వాళ్ళు చూస్తే మర్మయోగాలు కూడా కందిపోయి ఉన్నాయి, అంటే కాళ్ళతో ఆ రకంగా తన్నిన పరిస్థితుల్లో. కాబట్టి పోలీసులు దుర్మార్గమైన పద్ధతుల్లో ఈ కేసులను పక్కదారి పట్టించడం కోసం ఏదో తూతు మంత్రం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మేము డిమాండ్ చేస్తుంది రౌండ్ సమావేశం సందర్భంగా దీనిపై న్యాయ విచారణ జరగాలి. ఎంత జరిగితే రాష్ట్ర హోంశాఖ మంత్రులు మాట్లాడలేదు, సాంఘిక సంక్షేమ శాఖ మాట్లాడలేదు, ఎస్సీ కమిషన్ చైర్మన్ మాట్లాడలేదు. ఎంత దుర్మార్గం జరిగితే మాట్లాడకపోతే ఎవరికి రక్షణ కల్పిస్తూ ఉన్నారు? ఒక పక్క బీసీలకు వద్దనే ఉన్నారు, కొన్ని కొట్టింది బీసీలనే, ఎస్సీని కొట్టారు. కాబట్టి న్యాయ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయం మీద ప్రభుత్వం కనుక స్పందించకపోతే జాతీయ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కలుస్తాం, వాళ్ళని న్యాయం కోరుతాం. మరోపక్క భారత రాజ్యాంగం ప్రకారంగా హైకోర్టు వారు ఈ కోడి పందాలను నిషేధిస్తూ ఆ రోజే ఇచ్చారు, కానీ వాటిని కూడా ధిక్కరించారు. ఎవరు ధిక్కరించారు? పాలకులు ధిక్కరించారు. ఈరోజు రాష్ట్ర శాసనసభ చైర్మన్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కోడి పందాలను ప్రోత్సహిస్తూ ఆయన పబ్లిక్గా వచ్చినటువంటి పరిస్థితి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ కూడా దీంట్లో బాగా ప్రోత్సాహం, అంటే ఒక మంత్రులే కాదు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు దీంట్లో దుర్మార్గానికి ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మీద చర్య తీసుకోమని చెప్పి రాష్ట్ర హ్యూమన్ కమిషన్ని, నేషనల్ హ్యూమన్ కమిషన్ మేము కోరతాం. అవసరం దీన్ని శిక్షించడం కోసం ప్రయత్నిస్తాం. అదే క్రమంలో ఈరోజు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చిన నిర్ణయాల ప్రకారంగా ఉద్యమ కార్యాచరణ కోసం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అండ్రా మాల్యాద్రి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఉప్పులూరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మీద జరిగినటువంటి అగ్రకుల దాడి, అగ్రహార దాడి, కుల వివక్ష దాడి ఇలాంటి సమాజంలో గతంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఎక్కడా కూడా ఒక ఫుల్ స్టాప్ అనేది లేకుండా పోతా ఉంది. నిత్యం దాడులు, హత్యలు, మానభంగాలు దళిత వర్గాల మీద, బీసీ వర్గాల మీద జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఈ దళిత వర్గాలు ప్రధానంగా ఆ పార్టీలతో అంటగాగటం వల్ల కూడా కొంత మైనస్ ఏర్పడతా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కనుసన్నల్లోనే మొత్తం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే ఏది చెబితే అక్కడ అది జరుగుతూ ఉంది. ఇప్పుడు జోదం కూడా ఎమ్మెల్యే సమక్షంలో జరిగింది. సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం జోదం ఆడటం అనేది సరైనది కాదు అని సుప్రీంకోర్టు హెచ్చరించినప్పుడు కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ నిర్ణయాలు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఉన్నాయి. దీని మీద ఒక కమిషన్ వేయమని మేము కోరుతా ఉన్నాం, న్యాయ విచారణ జరిపించాలని కోరుతా ఉన్నాం. దీని మీద కేవీపీఎస్ అన్ని పార్టీలతో, అన్ని రాజకీయ పార్టీలతో, అన్ని సంఘాలతో ఒక కార్యాచరణ త్వరలో రూపొందిస్తా ఉంది. దీని మీద పెద్ద ఎత్తున మేము బాధితుల పక్షంగా ముందుండి పోరాడతామని సందర్భంగా తెలియజేస్తాము. జయబాబ్, సోషలిస్ట్ కూటమి జాతీయ కార్యదర్శి.